హాయ్ హలో అందరికీ నమస్తే. జైది ఫార్మసిస్ట్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరెప్పుడైనా మెడికల్ షాప్‌కెళ్ళి మందులు కొంటే ఒక షాపులో రూ. 1000 బిల్ అవుతుంది. అదే మందులు మనం వేరే షాప్‌లో కొంటే ఒక 400, రూ. 500 బిల్ అవుతుంది. ఈ తేడా ఎందుకొస్తుంది? మీరెప్పుడైనా ఆలోచించారా? అంటే ఇక్కడ మనం అధిక ధరతో కొన్న మందులు బ్రాండెడ్ మందులు. అదే మనకు తక్కువ ధరలో వచ్చిన మందులు జనరిక్ మందులన్నమాట. అసలు ఈ బ్రాండెడ్ మందులంటే ఏంటి? ఇది జనరిక్ మందులంటే ఏంటి? ఈ వ్యత్యాసం గురించి, వీటి గురించి ఈరోజు మనం మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ఈలోగా జై ఫార్మసిస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం. ముందుగా మనం అసలు ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక మందులు తయారు చేసే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక కొత్త మందును తయారు చేయాలంటే దాని మీద క్లినికల్ ట్రయల్స్ అండ్ రిసర్చ్ అనేవి చేయాలి. దీనికి చాలా సమయం పడుతుంది మరియు చాలా డబ్బు కూడా ఖర్చవుతుంది. సో, ఒక మందుని ఒక కంపెనీ తయారు చేశాక, ఆ మందుని ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌తో మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. ఇలాంటి మందునే మనం బ్రాండెడ్ మెడిసిన్ అని అంటాం. మనం సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసి, ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చి, మార్కెట్‌లో అమ్ముకునే దాన్నే మనం బ్రాండెడ్ మెడిసిన్ అని అంటాం. దీనికి ఉదాహరణగా మనం తీసుకున్నట్టయితే, పారాసిటమాల్ అనేది ఒక మందు పేరు. దీని యొక్క బ్రాండెడ్ నేమ్స్ వచ్చి కాల్పాల్, డోలో 650, క్రోసిన్ లాంటివి వస్తాయి. ఇప్పుడు మనం జనరిక్ మెడిసిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక డ్రగ్‌లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియెంట్ పేరుతో ఆ డ్రగ్‌ని గనక అమ్మితే దాన్ని జనరిక్ మెడిసిన్ అని అంటారు. అంటే బ్రాండెడ్ నేమ్ లేకుండా ఓన్లీ ఆ డ్రగ్ నేమ్ తోటే విక్రయిస్తే దాన్ని జనరిక్ మెడిసిన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాసిటమాల్ తీసుకుంటే దీన్ని బ్రాండెడ్‌లో క్రోసిన్ లేదా కాల్పాల్, డోలో 650 అని పిలుస్తారు. అదే జనరిక్‌లోకొచ్చేసరికి పారాసిటమాల్ టాబ్లెట్స్ అని అంటారు. ఈ జనరిక్ మెడిసిన్‌లో కూడా సేమ్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్, సేమ్ డోసేజ్ అండ్ సేమ్ ఎఫెక్టివ్‌నెస్ కూడా లభిస్తుంది. మరి మనకిక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఈ జనరిక్ మందులు ఎందుకు ఇంత తక్కువ ధరలో లభిస్తున్నాయి? ఈ బ్రాండెడ్ మందులు ఎందుకు ఇంత ధర ఎక్కువగా ఉన్నాయి అని. ఈ బ్రాండెడ్ మందులు ధర ఎక్కువగా ఉండడానికి కారణం వాటికి ప్రభుత్వం ఇచ్చే పేటెంట్ హక్కు. పేటెంట్ హక్కు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ మందుల్ని వాళ్ళ బ్రాండ్ పేరుతో వాళ్ళే అమ్ముకునేలాగా వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే హక్కు. ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు దాని మీద క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ రిసర్చ్ చేసి ఎంతో సమయాన్ని, ఎంతో డబ్బుని ఖర్చు పెడతారు కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు ఆ మందుని వాళ్ళ బ్రాండ్ పేరుతో వాళ్ళు మాత్రమే అమ్ముకునేలాగా పేటెంట్ రైట్ మన గవర్నమెంట్ కల్పిస్తుంది వీళ్ళకి. సో, ఈ పేటెంట్ హక్కు ఉన్నంత కాలం ఆ మందుని బ్రాండెడ్ మెడిసిన్‌గానే మార్కెట్‌లో అమ్మడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పేటెంట్ హక్కు ఉన్న సమయం అయిపోతుందో, అప్పుడు ఆ మెడిసిన్‌ని వివిధ కంపెనీల వాళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది. సో, అప్పుడు అదే మెడిసిన్ మనకి మార్కెట్‌లో జనరిక్ మెడిసిన్‌గా కూడా లభిస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ జనరిక్ మెడిసిన్ ఎందుకంత తక్కువ ధరకు వస్తుంది అంటే పేటెంట్ రైట్ ముగిసిన బ్రాండెడ్ మెడిసిన్‌ని మిగిలిన కంపెనీల వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెడతారు. సో, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీల వాళ్ళకి కొత్తగా క్లినికల్ ట్రయల్స్ గానీ, క్లినికల్ రిసర్చ్ చేయాల్సిన అవసరం గానీ దాని మీద లేదు. అలాగే ఒక పెద్ద అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వడం గానీ, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉండదు. సో, వీటి యొక్క ధర ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఈ జనరిక్ మెడిసిన్స్ చాలా తక్కువ ధరలో వస్తాయి కదా! కాబట్టి ఇవి క్వాలిటీ సరిగ్గా ఉంటాయా? సరిగ్గా పనిచేస్తాయా? అని చాలామందికి లోపల ఒక డౌట్ ఉంటుంది. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే ఈ జనరిక్ మందులు కూడా రెగ్యులేటరీ అథారిటీ వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ సేమ్ క్వాలిటీ, స్టాండర్డ్, ఎఫెక్టివ్‌నెస్‌ని మెయింటైన్ చేస్తాయి. కాబట్టి మనం ఈ జనరిక్ మందుల విషయంలో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈ జనరిక్ మందుల గురించి మీ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్‌ల ఫార్మసిస్ట్‌ని అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే మీ డాక్టర్‌నైనా అడిగి తెలుసుకోవచ్చు. ఈ మీరు ప్రధానంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జనరిక్ మరియు బ్రాండెడ్ మందుల మధ్య తేడా ఏమిటి అంటే, వాటి యొక్క పేరు, వాటి యొక్క ధర అంతే. వాటిలో ఉండే కాంపోజిషన్ అనేది ఒకటే మరియు వాటి యొక్క ఉపయోగం కూడా ఒకటే ఉంటుంది. సో, మరిన్ని ఇలాంటి ఉపయోగపడే వీడియోల కోసం జై ది ఫార్మసిస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.